సార్ రేపే కదా గురు పూర్ణిమ. సో, ఈ గురు పూర్ణిమ వలన ఏ రాశులు లాభం చేకూరబోతున్నాయి సార్? వాళ్ళు ఏం చేస్తే ధనవంతులవుతారు సార్? రైట్. అయితే రేపు 10వ తారీఖు 7వ నెల 2025 మనకు గురు పూర్ణిమ. ఓకే సార్. గురు పూర్ణిమ ఇది చాలా శక్తివంతమైనది. ఒక విధంగా చెప్పాలంటే చాలా పవర్‌ఫుల్. హ్మ్. చంద్రుడు మనకు 2.5 రోజులకు ఒకసారి రాశి చక్రం మారుతూ ఉంటాడు. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే గురు పూర్ణిమ రోజు దాని పొజిషన్ ఏంటంటే ధనుసు రాశిలో ఉంది. ఇది చంద్రుడు. హ్మ్. ఆ చంద్రుడు ధనుసు రాశి అంటే చంద్రుడు ధనుసు రాశి అంటే ధనుసు రాశికి అధిపతి ఎవరండి? గురువే. ఓహ్! గురు పూర్ణిమ అంటే గురువు చంద్రుడు ధనుసు రాశిలో ఉండడం ఇదొక మంచి అద్భుతమైనటువంటి కాంబినేషన్. అందుకే దీని గురించి ఈ రోజు మొత్తం కూడా చెప్పినా కూడా అసలు తప్పే లేదు ఒక విధంగా చెప్పాలంటే. ఓహ్! ఇలాంటి మంచి గురు పూర్ణిమలో అసలు ఇలాంటి టైంలో మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్నప్పుడు స్లాబ్ ఏయించుకోండి. హ్మ్. అస్సలు మామూలుగా రేపు ఎవరైనా కన్‌స్ట్రక్షన్‌లో ఉంటే పిల్లర్స్ తీస్తుంటారు, ఫుటింగ్స్ వేస్తుంటారు. హ్మ్. ఆ రోజు గురు పూర్ణిమ రోజు కనుక స్లాబ్ పడినట్టయితే ఆ ఇంట్లో రాజయోగమే. ఒక ఒక విధంగా చెప్పాలంటే అక్షయ పాత్ర దొరికినట్టే. హ్మ్. హ్మ్. అది చేస్తారా మీరు? చేయగలుగుతారా ఎవరైనా? అసలు ఈ మాటలను విశ్వసిస్తారా? నమ్ముతారా? ఇలాంటి కాంబినేషన్‌లో మనం ఇల్లు స్లాబ్ పడాలి. ఇల్లు స్లాబ్ అనేది పడితే అస్సలు మామూలుగా ఉండదండి. వీలైతే మీరు ఆ గురు పూర్ణిమ రోజు ఒక హాఫ్ కేజీ శనగపప్పు, ఒక కేజీ శనగపప్పు తీసుకోండి. ఓకే. తీసుకొని చక్కగా తెల్లవారితే గురు పూర్ణిమ. హ్మ్. ఈరోజు బుధవారం, రేపు గురువారం. చక్కగా శనగపప్పు నానబెట్టేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి గోవులకు తినిపించి చూడండి. ఎంత శక్తివంతం అవుతారో. హ్మ్. బేసిక్‌గా నేను చెప్పేదేంటంటే, ఇలాంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల గురుబలం పెరిగి మన అదృష్టవంతం మన పూర్వకాలంలో అంటుంటారు. ఏమంటారండి? గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించొచ్చు. అవును. ఆ గురుబలం అనేది అన్ని వేళలా దక్కదు మనకి. ఇలాంటి టైంలలో మనం చేసేటువంటి కర్మలను మనం చేసే మంచితనాన్ని బట్టి ఈరోజు అన్నదానం చేయండి. రేపు అన్నదానం చేయండి. ఎవరికైనా ఒక నలుగురికి పేదవాళ్ళకి గాని, ఎవరికైనా బయట అనాథలకు గాని, ఎవరికైనా ముసలి వాళ్ళకి గాని, వృద్ధులకు గాని, మనకంటే పెద్దవాళ్ళకి గాని అన్నదానం చేసి చూడండి. అన్నదానం ప్రపంచంలో ఈ అన్ని దానాల కంటే గొప్ప దానం ఏంటైతే ఉందంటే అది అన్నదానమే. బట్టలిస్తావు ఇంకా కావాలంటాడు. డబ్బులిస్తాం ఇంకా కావాలని ఆశ ఉంటది. కడుపు నిండా అన్నం పెట్టి చూడండి. వాడు మళ్ళీ అంటాడా ఇంకా అన్నం కావాలి, ఇంకో కాస్త పెట్టండి అంటాడా? అనలేడు. ఎందుకంటే కడుపు నిండిపోయింది కాబట్టి. అందుకే దానాలలో అత్యున్నతమైనటువంటి దానం ఏందంటే అది అన్నదానమే. ఆ గురు పౌర్ణమి రోజు కనుక మనం భోజనం ఎవరికైనా పెడితే నిజంగా ఆ రోజు ఆ సకల కార్యసిద్ధి జరుగుతది. పెద్దవాళ్ళతో మనం ఆశీర్వచనాలు తీసుకోవాలి. అయ్యో! హ్మ్. వాడికి ఏమి లేదు, వాడికి ఆ ఇల్లు లేదు, ల్యాండ్ లేదు, ఏం లేదు, వాడిని మనం మొక్కడం ఏంది అనుకుంటాం.